ఈరోజు మనతో పాటు మల్లా శ్రీను గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. మల్సాల భరత్ గారు కామెంట్ చేస్తూ 2 ఓట్లు అటు కొనతాల రామకృష్ణ గారు అమ్మాళ్ళు, అలాగే వైఎస్ఆర్ గారి ఓట్లు మొత్తం అన్నీ వీళ్ళకే పడాలంటూ మాట్లాడారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? నేనే గనక మలసాల భరత్నైతే ఒక్క నిమిషం ఒకటి ఆలోచిస్తాను. నాకు స్క్రిప్ట్ ఇచ్చినోడిని ఫస్ట్ లాగి లంపకే కొడతాను. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినోడికి బుర్ర ఏముందంటే, వాళ్ళ అమ్మ మలసాల ధనమ్మ ఏ పార్టీలో గెలిచింది, ఏ పార్టీ సింబల్ మీద గెలిచింది, మరి ఇప్పుడు ఆవిడ టీడీపీకి ఓటేస్తారా, జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి పార్టీలు గుర్తుకు ఓటేస్తారా? అదేవిధంగా వాళ్ళ నాన్న మలసాల రమణారావు గారు ఏ పార్టీ సింబల్తో ఆర్ఈసీఎస్ డైరెక్టర్గా పోటీ చేశారు, ఆర్ఈసీఎస్ డైరెక్టర్గా గెలిచారు. మరి ఆయన మరి టీడీపీకి కూటమి పార్టీలకు ఓటేస్తారా? మరి వాళ్ళ అబ్బాయి కుమార్ రాజా గారు వాళ్ళ పెళ్లి కార్డు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూటమి పార్టీలకు ఓట్లేస్తారా? ముందు వీటికి సమాధానం చెప్పి, మరి ఇదే మలసాల భరత్ గారికి నిజంగా తల్లిదండ్రులు పెంపకం నేర్పితే చదువు నేర్పిన గురువులు సంస్కారం నేర్పుతారంటున్నారు. మీరు అమెరికాలో చదువుకున్నాను అంటున్నారు. మీకు సంస్కారం ఏం సంస్కారం ఉందని చెప్పేసి ఇలాంటి పెద్దలు అనకాపల్లి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడితే, అనకాపల్లి రాజకీయ చరిత్ర తీస్తే దాడి వీరభద్రరావు, కొనతాల రామకృష్ణ గారి పేరు కంపల్సరీగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల గురించి ఈరోజు మీ స్థాయి ఏముందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. 2 కుటుంబాలే అనకాపల్లిలో రాజకీయాలు చేస్తున్నాయి, 2 పార్టీలే చేస్తున్నాయి, 3వ వాళ్ళకి అవకాశం ఇవ్వరా అన్నట్టు మాట్లాడారు నేను మల్సాల భరత్ గారు. దాని మీద మీ స్పందన ఏంటి? మలసాల భరత్ గారు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అన్నదానికి ఒక ఉదాహరణ ఈరోజు మేము మాట్లాడుకోవచ్చు. గంటా శ్రీనివాసరావు గారు ఆయన చెప్పడం ఏం చెప్పారంటే, అనకాపల్లిలో దాడి వీరభద్రరావు గారి కుటుంబం, కొనతాల రామకృష్ణ గారి కుటుంబమే రాజకీయం చేయాలా అంటున్నారు. మరి గంటా శ్రీనివాసరావు గారు ఏ కుటుంబం నుంచి వచ్చారండి? అదేవిధంగా పేలాగోన్ సత్యనారాయణ గారు 2014 గెలిచిన పేలాగోన్ సత్యనారాయణ గారు ఏ కుటుంబం నుంచి వచ్చారు? మరి ఇక్కడి నుంచి తన్ని తరివితే గాజువాకి వెళ్ళిన గుడివాడ అమర్నాథ్ గారు మరి ఏ పార్టీ నుంచి వచ్చారు? మరి వీటికి సమాధానం చెప్పి ఆయన నిజంగా రేపు ఎలక్షన్లో పోటీ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి చిత్తశుద్ధి లేదు, ఇలాంటి వారికి ఎలక్షన్ మీద అవగాహన లేదు. ఇలాంటి వారు ఈరోజు ఎన్నికల పోటీలో నిలవడం చాలా హాస్యాస్పదం. అదేవిధంగా ఈయనకి సీట్ ఏ విధంగా ఇచ్చారన్నది వైవి సుబ్బారెడ్డి గారికి జనాలు అందరికీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారితో లాబింగ్ చేస్తే ఈయనకి సీట్ లభించింది. ఈయన ఏంటంటున్నాడు, నాకు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. దానికి అర్థం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారితో లాబింగ్ జరిగింది కాబట్టే ఈరోజు అనకాపల్లిలో ఆయనకి సీట్ వచ్చింది. నేను ఈ విషయంగా చెప్తున్నాను. ఆయన మాటలు చూసి నిన్న నాకు ఒకటే అర్థమైంది, ఆయనకు ఒక 20,000 నుంచి 30,000 ఓట్లు ఈ ఎలక్షన్లో వస్తాయి అనుకున్నాను. ఇన్న మాట తీరు చూశాక ఆ 10,000 ఓట్లు కూడా రావని చెప్పి నాకు ఒక విషయం దీని ద్వారా అర్థమైంది. అండ్ ఇంకో విషయం మాట్లాడుతూ, 37 ఏళ్ళ వయసు ఉన్న మల్సాల భరత్ని నేను ఒక్కనే అయిపోయాను అన్నట్టుగా 37 ఏళ్ళు వయసు ఉన్న కుర్రోడిని 40 ఏళ్ళ అనుభవం ఉన్న నాయకులు నన్ను ఎదిరిస్తున్నారు, సింగిల్గా వస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇదే డైలాగు 2019లో ఇప్పుడు మంత్రి చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ కొత్తగా యువకుడిని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి 5 ఏళ్ల పరిపాలన అనకాపల్లి ప్రజలు చూశారు. ఈ 5 ఏళ్ల పరిపాలన 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి. మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి మలసాల భరత్ నేను మళ్ళీ సింగిల్గా వస్తున్నాను, సింహాన్ని, మిగతా వాళ్ళందరూ కాదు నేనే సింహాన్ని అంటున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇదే డైలాగు, ఇక్కడ ఇతను ఇదే డైలాగు. చెప్తున్నాను కదండి, వీధిలో కుక్క కూడా సింగిల్గానే తిరుగుతుంది. మరి ఆ కుక్కని, పిచ్చి కుక్కని తనవడానికి వీధి ప్రజలందరూ తరిమి కొట్టడానికి చూస్తారు. అలాగే 2024లో ఇలాంటి పిచ్చి కుక్కల్ని, ఇలాగే ఇష్టాసారంగా మాట్లాడుతున్న పిచ్చి కుక్కల్ని 2024లో ప్రజలే తరిమి కొట్టి కొనతాల